सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మహోదయ, చిన్న సందేహం. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 19వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో తెలుగు వాక్యాలకు సమాధానం చూస్తున్నాము. నిన్న ఖా బిందులో 2వ బిందులో 5వ వాక్యం వరకు మనం చూసాము. అక్కడి నుంచి ముందు వాక్యాలు ఏంటో చెప్తాము. రాసుకోండి. 6వ వాక్యం. ఆరో వాక్యం రాసుకోండి. విధి అంటే భాగ్యము నిర్బల్యందే ప్రహారం చేస్తుంది. ఈ వాక్యం చెప్పాను, రాసుకోండి. విధి నిర్బలస్యేవ ప్రహరతి. నిర్బలమేవ రాయండి. నిర్బలమేవ ప్రహరతి. విధి నిర్బలం ఏవ ప్రహరతి. విధి నిర్బలం ఏవ ప్రహరతి. విధి నిర్బలం యద కృషకాయం నిర్బలం యద కృషకాయం ఏవ ప్రహరతి. నెక్స్ట్ వాక్యం. మహోదయ, అక్కడ సంహృ అని ఉంది కదా, ఏంటండి? సంహృ అని ఇచ్చారు కదా. సంహృ ఇచ్చారు. ప్రహరతి అందుకే ప్రహరతి అని చెప్పాం. నెక్స్ట్ 7వ వాక్యం. వన నుంచి సమిధలు తీసుకొనిరా. వనాత్ సమిధాన్ ఆహర. వనాత్ సమిధాన్ ఆహర. వనాత్ సమిధాన్ ఆహర. వనాత్ సమిధాన్ ఆహర. మహోదయ, నిర్బలమేవ రాయచ్చా? నిర్బలం ఏవ ప్రహరతి. అదే నిర్బలం ఏవ లేకపోతే నిర్బలమేవ రాయచ్చా? నిర్బలమేవ. నిర్బలం ప్లస్ ఏవ అనేది పదం కూడా యాడ్ చేసుకోలేదు. అదే నిర్బలమేవ. సంధి చేస్తే నిర్బలమేవ. ఒత్తుభ మహాప్రాణం, అల్పప్రాణం. నిర్బలం ఒత్తు భా కాదనుకుంటా. నిర్బలం నిర్బలం అల్పప్రాణం. నెక్స్ట్ వాక్యం. వనాత్ సమిధాన్ ఆహర. వనాత్ సమిధాన్ ఆహర. నిర్బలై రాదండి. వనాత్ సమిధాన్ ఆహర. వనాత్ సమిధాన్ ఆహార. నెక్స్ట్ వాక్యం. అర్జునుడు కౌరవుల యొక్క బృహత్ సేనను సంహరించాడు. అర్జున 8వ వాక్యానికి సమాధానం రాసుకుంది. అర్జున
కురుణాం మహతీం చముం సమహార్షీత్. మహతీం చమూం సమహార్షీత్. 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 మహోదయ కౌరవుల యొక్క అన్నారు, కౌరవాణం అని అక్కర్లేదా? కురుణాం కౌరవ కురుణాం అపత్యం కౌరవం వస్తుంది. అది అది సమాసయుక్త పనిలో. ఇక్కడ మనకు అలా కాకుండా మనం విగ్రహవాక్య రూపంలో మూల పని తీసుకున్నాం. కురుణాం కురువుల యొక్క అంటే కౌరవుల యొక్క అర్థం. కురుణాం కురుణాం మహతీం అంటే మహాంతమైనటువంటి విశాలమైనటువంటి, చమూం అంటే సేనను, సమహార్షిత్ సమహార్షిత్ సంహరించాడు. మహోదయ లుంగులకారం ఎందుకు మహోదయ? ఏంటండి ఇక్కడ లుంగులకారం ఎందుకు? లిట్లకారం ఉండాలి కదా అర్జునుడు వాళ్ళు అయితే గనక. సంజహార ఉండక్కర్లేదా? ఇట్లక పెట్టుకోవచ్చు. సామాన్యంగా వర్తమానంలో ఆ సంఘాన్ని వర్తమానంలో బోధిస్తున్నాం, ఆ సందర్భంలో చెప్పాడు. ఒక కథ చెప్తున్నాం, అతను సంహరించాడు అనే అర్థం. అలాంటి క్యారెక్టర్స్ అర్జునుడు అలాంటివి చెప్పేటప్పుడు అన్ని మనం జనరల్ గా లిట్లకారమే వాడుతున్నాం కదా. ప్రాచీన కాలాన్ని లిట్లకారం ఉపయోగిస్తాం. సంజహ రాసుకోవచ్చు, ఇబ్బంది తప్పలేదు. ఓకేనా? ధన్యవాదాలు. సంజహార కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ప్రయోగంలో ఇచ్చాడు కదా, సంకేతంలో సూచనలు ఇచ్చాడు చూడండి. కురుణా మహతీం చమూం సమాహార్షి లుంగులకాలు ఇచ్చాడు అనమాట. సంజహార కూడా సంజహార కూడా రాసుకోవచ్చు. ఇట్లా కదా తప్పలేదు. ఇతిహాసం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. అస్తు. నెక్స్ట్ చూడండి. చంద్రమా చాండాల్ యొక్క ఇంటిలో కూడా తన వెలుతురును తొలగించదు. చంద్ర అంత్యపదం చమూం సమహ కింద సంకేతం చముం సమహార్షీత్ సంకేతం చూడండి. 8వ వాక్యం సంకేతం 8. ఖాళీ 2వ బిందులో 8వ వాక్యం. కురుణాం మహతీం చమూం సమహార్షీత్. సమహార్షీత్. మహోదయ చమూం అంటే ఏమిటి? సార్ సైన్యం. 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 అస్తు. నెక్స్ట్ చూడండి. చంద్రహ లేదా చంద్రమా, చంద్రహ రాసుకుంది. చంద్రహ మనకు చంద్రమాకి పదం వచ్చినట్టుంది ఇక్కడ, ఏదో విశిష్ట పదం. అస్తు. నమస్తే. ముందు వచ్చింది చంద్రహ అంటే చంద్రమా. చంద్రహ చాండాలస్య గృహే అపి స్వీయ మహోదయ సుధాంశు మహోదయ. సుధాంశు చాండాలస్య గృహాత్ చంద్రుని ప్రకాశం అన్నారు. ఏంటండి? చంద్రుని ప్రకాశము అన్నారు. చంద్రుని యొక్క చంద్రమ చాండాల్ యొక్క గృహం నుండి కూడా తన వెలుగును తొలగించదు. గృహాదపి గృహం నుండి కూడా. అందుకే సుధాంశు చాండాలస్య గృహాదపి స్వీయ కౌముదిం నా సంహరతే. స్వీయ కౌముది అంటే వెన్నెల. స్వీయ కౌముదిం స్వీయ ప్రకాశం నా సంహరతే. దీనికి నహి సంహరతే కింద సంకేతం ఇవ్వండి చూడండి. నహి సంహరతే.
సుధాంశుః చాండాలస్య గృహాదపి స్వీయ ప్రకాశం యదా స్వీయ కౌముదీం నహి సంహరతే నహి సంహరతే. స్వీయ ప్రకాశం యదా స్వీయ కౌముదీం నహి సంహరతే. ఇక్కడ నహి అంటే నహి అర్థం ఏంటి మహోదయ? ఇది నహి అంటే ఇక్కడ అర్థం మహోదయ నిశ్చయార్థం తొలగించదని అర్థం. అంటే నా హీవా ఆ, నా హి ఏం నిశ్చయార్థంలో నిజంగా సంహరించదు అంటే అందరికీ ప్రకాశాన్ని ఇస్తుంది, నిశ్చయంగా ఇస్తుంది, అని సందేహం లేదు. ఒక చోట ఇస్తుంది, ఒక చోట ఇవ్వదని కాకుండా ఖచ్చితంగా ఇస్తుంది. హి ఇక్కడ అవే పదం. అస్తు. నెక్స్ట్ చూడండి. తస్య బాలకస్య స్వరం తస్య బాలకస్య స్వరం తస్య బాలకస్య ఈ బాలుడు మహోదయ, ఆ, ఈ బాలుని స్వరం ఈ బాలకుని చెప్పానా? ఏతస్య బాలక ఏత మహోదయ ఆ బాలకుని స్వరం మహోదయ ఆ చెప్పారు మహోదయ. చెప్పానా? సరే, ఆ అన్నప్పుడు తస్య పెట్టుకుని ఈ అన్నప్పుడు ఏతస్య పెట్టుకోండి. ఓకేనా? బాలకుల యొక్క స్వరం అని చెప్పారండి. బాలకులు ఒకసారి వాక్యం చెప్పండి. బాలకుల యొక్క స్వరం అని చెప్పారు. మహోదయ ఆ బాలకుని యొక్క స్వరము తల్లితో కలిసి వెలిసిపోతుంది. లేదా అంటే ఆ బాలకుని యొక్క స్వరము తల్లి స్వరంతో సదృశంగా ఉంది. ఏమండి ఆ బాలకులు అన్నారండి, బాలక కాదు. అస్తు అస్తు. తేషాం బాలకానాం ఇది సింపుల్ గా చెప్పుకోవచ్చు. తేషాం బాలకానం స్వరం మాతృ సదృశ వర్తతే. తేషాం బాలకానాం స్వరం బాలకుల స్వరం తేషాం బాలకానాం స్వరం మాతృ సదృశ వర్తంతే. మాతృ సదృశ వర్తతే స్వరం కదా. మాతృ సదృశ మాతరం అనుహరంతి ఉంది సంకేతం. ఇది ఒక వాక్యం అదుగు చెప్పుకున్నా, అదుగు రాసుకున్నాను. ఇది ముందు ఈ రకంగా రాసుకోండి. ఒక వాక్యం చెప్పాను. తేషాం బాలకానం స్వరం మాతృ సదృశ, మాతకి సదృశంగా ఉంది. ఓకేనా? ఇది ఒక రకం చెప్పాను. ఇక్కడ ఇచ్చిన వాక్యం ప్రకారంగా అయితే ఏషః బాలకః స్వరేణ లేదా అయం బాలకః ఏదైనా ఒకటే. ఏషః బాలకః లేదా అయం బాలకః స్వరేణ మాత్రం అనుహరంతి. ఇది మనకు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఉపయోగించినట్లయితే ఏషః లేదా ఏషః బాలకః స్వరేణ మాత్రం అనుహరంతి. స్వరంతో అయితే మాతను అనుసరిస్తున్నాడు అంటే మాతను పోల్చి, మాతకు సదృశ్యంగా మాతను పోల్చి చెప్తున్నాడు అని అర్థం. ఏషః బాలకః లేదా అయం బాలకః స్వరేణ మాతరం అనుహరంతి. స్వరేణ అయం బాలకేనా అన్నారు కదా, అయం బాలకేనా అని చెప్పారు. నేను అది ఒక వాక్యం చెప్పి అలా రాసుకోండి అని చెప్పాను. ఇక్కడ ఇంకో చెప్పి లేదా అని చెప్పి ఈ వాక్యంగా రాసుకోండి. ముందే చెప్పాను నీకు తేషాం బాలకానాం స్వరం మాతృ సదృశ వర్తతే అని చెప్పాను అన్నమాట. అవునండి, కరెక్ట్. లేదా ఈ రకంగా రాసుకోండి. ఏషః బాలకః లేదా అయం బాలకః స్వరేణ మాత్రం అనుహరంతి. స్వరంతో అయితే మాతను అనుసరిస్తున్నాడు, మాతను పోలి ఉన్నాడు, మాతను సదృశంగా చెప్తున్నాడు, ఇలా అర్థం వస్తుంది. ఇంకో విధంగా చెప్పాను అక్కడ మన సంకేతాలు ఇచ్చిన విధంగా అలాగో రాసుకోవచ్చు అని. ఓకేనా? ఏంటండి?
అస్య బాలకः అనొచ్చా మహోదయ? నేను అస్య బాలక ఎలా అంటాం అంటే అస్య ఓకే, అయం బాలక అస్తు అనాలి అస్య బాలకస్య అనాలి. అస్తు మహోదయ, క్షమ్యతాం. నెక్స్ట్ చూడండి. घोड़े पिता की चाल चलते हैं और गाय माँ की चाल चलती. ఈ సంకేతానికి కింద 11వ వాక్యం పూర్ణంగా ఇవ్వబడింది చూడండి. 11వ వాక్యం పైతృకం అశ్వాహ అనుహరంతే మాతృకం గావః. పైతృకం అశ్వ అనుహరంతే మాతృకం గావః. అనుహరంతే అధ్యయనం చేసుకోవచ్చు. ఇబ్బంది. పైతృకం అశ్వాహ అంటే అశ్వాహ పైతృకం అనుహరంతే, గావః మాతృకం అనుహరంతే. అనుహరంతే రెండు పట్ల రెండు పక్కల వచ్చేస్తున్నాడు. కాకపోతే సందర్భాన్ని బట్టి ఇక్కడ అన్వయం చేసుకోలేదు, వీటికి వర్తిస్తున్నాడు. గావః మాతృకం అనుహరంతే, అశ్వాహ పైతృకం అనుహరంతే, అది అన్వయం చేసుకున్నట్లయితే అస్తు. ముందుగా ఇక్కడ ఎలా ఉందో రాసుకోండి. పైతృకం అశ్వ అనుహరంతే కామ మాతృకం గావః అనుహరంతే. మాతృకం గావః అనుహరంతే చూసి రాసుకుని తప్పు లేకుండా. మహోదయ అన్వయం ఒకసారి చెప్తారు. అంటే అశ్వములు ఏవైతే ఉన్నాయో పైతృకం అనుహరంతే అంటే తండ్రి యొక్క నడకను నడుస్తాయి. గావః మాతృకం అనుహరంతే, ఆవులు తల్లి నడకను అనుసరిస్తాయి. అస్తు. నెక్స్ట్ వాక్యం మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ ఇది కూడా సంపూర్ణ వాక్యానికి సమాధానం కింద ఇచ్చాడు. మహోదయ అతడు ప్రాతకాలం ఉద్యానవనం తిరుగుతున్నాడు. ఇంకొక వాక్యం ఉందా? అస్తు. సహ ప్రాతః ఉద్యానే విహరతి. సహ ప్రాతః ఉద్యానే విహరతి. సహ ప్రాతః ఉద్యానే విహరతి. సహ ప్రాతః ఉద్యానే విహరతి లేదా ప్రాతకాలే ఉద్యానే విహరతి, లేకపోతే ప్రాతః కాలే. ఓన్లీ ప్రాతః అంటే అవ్యయం అవుతుంది. ప్రాతః శబ్దం కాల శబ్దంగా కలిపితే అది సప్తమిలోకి వస్తుంది. ప్రాతకాలే ఉద్యానే విహరతి, ఉద్యానం విహరిస్తున్నాడు, తిరుగుతున్నాడు అర్థం. విహరతి అంటే తిరగటం అన్నమాట. సహ ప్రాతః ఉద్యానే విహరతి. విపుర హరిదాతను ఉపయోగించాం. నెక్స్ట్ వాక్యం దొంగవాడు దాన్ని దొంగలిస్తున్నాడు. చోరః ధనం అపహరతి. 13వ వాక్యం చోరః ధనం అపహరతి. చోరః ధనం అపహరతి. చోరః ధనం అపహరతి. నెక్స్ట్ వాక్యం నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకో. సో ఇది కింద సంకేతం గమనించండి. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం.
ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. మహోదయ ఆ, మన ఉన్నతి కోసం మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు మహోదయ. అదే అదే తాత్పర్యం దీంట్లో వచ్చేస్తుంది. అంటే ఆత్మానం ఆత్మన ఉద్ధరి, ఆత్మను, ఆత్మ అంటే స్వీయ ఆత్మానం. దాని ఇంకా స్పష్ట అధ్యాయం తీసుకో. స్వీయ ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్, నీ ఆత్మని ఉద్ధరించుకోవాలి. నీ స్వరూపాన్ని, నీ ఆలో ఉండే ఆత్మని ఉద్ధరించుకోవాలి. ఎక్కడి నుంచి పైన ఏదో మనం బహిర్ముఖంగా ఎవరి ద్వారా ఉద్ధరించుకో, మనలో ఉండే ఆత్మని, మన ఆత్మోన్నతిని పెంచుకొని అర్థం. ఇదే వాక్యంలో వస్తుందండి. అదే తాత్పర్యం, అదే భావం. అంటే ఉద్దు ప్లస్ హృ అన్నారు కదా మహోదయ. ఉద్దు ప్లస్ ఉదానికి ఉద్ధరేత్ వచ్చిందన్నమాట. ఉద్ధరేత్ వచ్చేది అర్థమైంది మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, అన్వయం చేసుకునే ఆత్మానం ఆత్మన ఉద్ధరేత్ అని అర్థం, లేదా ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఆత్మ ద్వారా ఆత్మను ఉద్ధరించుకోవాలి. అస్తు. నెక్స్ట్ వాక్యం, ఇస్నే బాత్ కహి సహ వచనం ఉదాహరత్, సహ వచనం ఉదాజహార. ఇచ్చాడు, ఇట్లా ఇచ్చాడు. సహ వచనం ఉదాజహార, సహ వచనం ఉదాజహార, లిట్లకారం యొక్క ప్రయోగం ఇచ్చారు. సహ వచనం ఉదాజహార, సహ వచనం ఉదాజహార, సహ వచనం ఉదాజహార, సహ వచనం ఉదాజహార, సహ వచనం ఉదాజహార. నెక్స్ట్ వాక్యం, అతడు అన్నము తింటున్నాడు. సహ భక్తం అభ్యవహరతి, సహ భక్తం అభ్యవహరతి. ఇది సంకేతాలు ఇచ్చారు. సహ భక్తం అభ్యవహరతి, సహ భక్తం అభ్యవహరతి, సహ భక్తం అభ్యవహరతి. నెక్స్ట్ వాక్యం, అన్నమని, సహ భక్తం అభ్యవహరతి. అతడు బాలికకు పుస్తకం ఉపహారంగా ఇస్తున్నాడు. సహ బాలికాయై పుస్తకం ఉపహరతి, ఉపహరతి. సహ బాలికాయై పుస్తకం ఉపహరతి, సహ బాలికాయై పుస్తకం ఉపహరతి, సహ బాలికాయై చతుర్థి విభక్తి, పుస్తకం ఉపహరతి. నెక్స్ట్, రామః రావణస్య శిరసి ప్రాహరత్, ప్రజహార, లేకపోతే ప్రజహార రాసుకోవచ్చు. ప్రజహార, రామః రావణస్య శిరసి ప్రజహార, ప్రజహార. రామః రావణస్య శిరసి, రాముని యొక్క శిరసి యందు ప్రజహార, ప్రహారం చేశాడు. ప్రజహార, ప్రహారం చేశాడు. ఇట్లా కదా పిలిపించాం. ప్రజహార లేదా ప్రాహరత్, ప్రాహరత్ అలా రాసుకోవచ్చు. మూర్ధిని అనొచ్చా మహోదయ? ఏంటండి? మూర్ధిని అనొచ్చా మహోదయ? అలా రాసుకోవచ్చు. రామః రావణస్య మూర్ధిని
ప్రాహరత్ లేదా ప్రజహార మన ఇష్టం. నెక్స్ట్ వాక్యం. ఇక్కడి నుంచి మనకు హాలో ఉండే బిందు ఆ వాక్యాలు చెప్పుకున్నాము. గా బిందు రాసుకోండి. అవిభావ సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. అవిభావ సమాసం మనం చెప్పుకున్నాం కదా. అవిభావ సమాసం చేసిన సమస్త పదం ఎలా ఉంటుందో అవి చూసాం. అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవిభావ సమాసం. నీవు ప్రతిదినము కృషి నిర్బలుడు అవుతున్నావు రాసుకోండి. త్వం ప్రతిదినం, దినం దినం ప్రతిదినం, దినం దినం ప్రతిదినం, అలాగే ఇక సమస్త పనులు. త్వం ప్రతిదినం లేదా అను దివసం వచ్చింది. త్వం ప్రతి దివసం కాకుండా అను దివసం రాయండి సమస్త పదం. త్వం ప్రతి దివసం అంటే ప్రతిరోజు అని అర్థం. త్వం ప్రతి దివసం, ప్రతి దివసం పరిహీయసే అంగైహి, పరిహీయసే ఇది క్రియాపదం. అంగైహి అంగములతో అంటే క్షీణిస్తున్నావు. అనుదివసం అంటే ప్రతిరోజు, దినము దినము. అంగైహి పరిహీయసే అంగాలతో క్షీణిస్తున్నావు, జీర్ణిస్తున్నావు, నిర్బలుడు అవుతున్నావు అని తాత్పర్యం అండి. అనుదివసం, ఇక అనుదివసం సమస్త పదం అంటే అవిభావ సమాసం. ఉదయంలో అను అనే అవయ పదం ఉంది, దివసం సంధ్యావాచక శబ్దం ఉంది. అందుకే ఇది సమస్త పదం అవిభావ సమాసంతో యుక్తమైన శబ్దం అనమాట. అనుదివసం పరిహీయసే అంగైహి, అనుదివసం పరిహీయసే అంగైహి అంటే అంగాల ద్వారా త్వం ప్రతిదినం పరిహీయసే అని అర్థం, క్షీణిస్తున్నావు అని అర్థం. అస్తు. ప్రత్యేక పాత్రని మంచిగా చూడు అని చెప్పుకున్నాం. ప్రతి పాత్రం అధీయతాం యత్నః అంటే యత్నపూర్వకంగా బాగా చూసుకొని అర్థం. ప్రతి పాత్రం, ఇక్కడ ప్రతి పాత్రం సమాసం. పాత్రం పాత్రం ప్రతి పాత్రం. ప్రతి పాత్రం అధీయతాం యత్నః ప్రతి పాత్రం అధీయతాం యత్నః. ప్రతి పాత్రం అధీయతాం యత్నః, యత్నతః ఉండ, యత్నం చేత, యత్న శబ్దం ఇచ్చేది. ప్రతి పాత్రం అధీయతాం యత్నః సంకేతం చూడండి. ప్రతి పాత్రని అధీయతాం అంటే బాగా చూసుకోవాలి, బాగా ధ్యానించాలి, గమనించాలి. ప్రతి పాత్రం యత్నతః, యత్నత అధీయతాం అధ్యయనం చేసుకునేట్లయితే. ప్రతి పాత్రం అధీయతాం యత్నః యత్నం చెయ్యి అని అర్థం. ప్రతి పాత్రం యత్నః అధీయతాం. నెక్స్ట్ వాక్యం చూడండి. ఏతస్య నెక్స్ట్ వాక్యం. అతిభూమిం, ఏతస్య అతిభూమిం గతో, ఏతస్య అతిభూమిం గతో అస్య రణరణకః, అస్య రణరణకః అంటే ఉత్కటించబడి. ఏతస్య అనేది అక్కర్లేదు మహోదయ్. అస్య ఇక్కడ వచ్చింది కాబట్టి మనకు అతి భూమిం గతో అస్య రణరణకః, అతి భూమిం గతో, అతి భూమిం గతో అస్య రణరణకః. అస్య అతి భూ అస్య
ఈమెకి అని చెప్పారు కదా, ఈమెకి ఉత్కంఠ ఎక్కువైంది అన్నారు. అస్యాహ రణరణకః అయింది. బహు స్త్రీలింగవాచన శబ్దం కదా. అస్యాహ రణరణకః అతిభూమిం గతః. అతిభూమిం గత అంటే అత్యధిక ఉత్కంఠ ఇష్ట, రణరణక ఉత్కంఠ ఇచ్చ ఎక్కువైంది. అతిభూమిం గతః. అస్యాహ రణరణకః అతిభూమిం గతః. నీకు జిజ్ఞాస ఎక్కువైంది. అస్యాహ రణరణకః అంటే దీనిలో ఉండే అన్వయం చేసుకుని అలా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన అతి భూమిం గతో అస్యాహ రణరణకః. అస్యాహ రణరణకః. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఉత్కంఠకి రణరణకః అనే పదాన్ని ఇచ్చాడు మహోదయ. అవునండి. నెక్స్ట్ వాక్యం చూడండి. సువిధానుసార యహ కామ్ కర్ణ. ఇక్కడ అతి భూమి యథావకాశం ఏతద్ కార్యం కురు. యథావకాశం ఏతద్ కార్యం కురు. ఏతద్ కార్యం కురు. యథావకాశం ఏతద్ కార్యం కురు. యథావకాశం యథావకాశం అవిభావ సమాసం. యథావకాశం ఏతద్ కార్యం కురు. ఈ పని చెయ్యి. ఏతద్ కార్యం కురు. నెక్స్ట్ వాక్యం. మహోదయ పై వాక్యంలో అధిభూమిం అంటే ఏంటి మహోదయ అర్థం? అత్యధికంగా జిజ్ఞాస ఎక్కువైంది. ఎక్కువగా. నెక్స్ట్ చూడండి. ఏం చెప్పాను? 5వ వాక్యము. 4వ యథావకాశం అని చెప్పి ఇక్కడ 4వ వాక్యం చెప్పి 4వ వాక్యం అంటే ఇక్కడ నేను వెనుకనే వస్తున్నాను. ఏతద్ యథావకాశం ఏతద్ కార్యం కురు ఇది చెప్పాము. యథావకాశం ఏతద్ కార్యం కురు ఇది 4వ వాక్యం సమాధానం. నెక్స్ట్ 5వ వాక్యం వచ్చేసి మే పీచే పీచే ఆరహం. అహం అనుపదం. అనుపదం ఆగత ఏవ. అనుపదం ఆగత ఏవ. అనుపదం ఆగత ఏవ. ఏంటే అహం అనుపదం ఆగచ్చన్నస్మి. అహం అనుపదం ఆగచ్చన్నస్మి అంటే అనుపదం వెనుకనే వస్తూ ఉన్నాను. అహం అనుపదం ఆగచ్చన్నస్మి అలా రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సంకేతం ఇచ్చిన విధంగా అనుపదం ఆగత ఏవ. అనుపద ఆగత ఏవ. అనుపద ఆగతమేవ. అనుపద ఆగత. అనుపద ఆగత ఏవ. అనుపద ఆగత ఏవ. నెక్స్ట్ వాక్యం. అనుపద ఆగత ఏవ. నెక్స్ట్ దాండి. అనుపదం ఆగత ఏవ. నెక్స్ట్ చూడండి. अपनी इच्छानुसार करना. यथाभिलाषम कार्यम कुरु. यथाभिलाषम ఇక్కడ యథాభిలాషం అవిభావ సమాసం. యథాభిలాషం కార్యం కురు. యథాభిలాషం కార్యం కురు. నానా యథాభిలాషం కార్యం కురు. యథాభిలాషం కార్యం కురు.
అంటే యథాభిలాషం కురు. కార్యం శబ్దం లేకుండా కూడా అధ్యాయం చేసుకుని రాసుకుని యథాభిలాషం కురు. యథాభిలాషంగా అంటే ఇష్టానుసారంగా చెయ్యి. ఇష్టానుసారంగా చేయాలి. యథాభిలాషం కురు అంటే కార్యం కురు. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం చూడండి. కృతం భవతా నిర్మక్షికం. కృతం భవతా నిర్మక్షికం. మహోదయ నీవు ఇక్కడి నుంచి అన్నింటినీ పంపించేసామని ఉంది మహోదయ. సబ్కో భగా దియా అనే వాక్యానికి 7వ వాక్యానికి నువ్వు ఇక్కడి నుంచి సబ్కో భగాది సబ్కో అనే పదాన్ని ఇక్కడ నిర్మక్షిక శబ్దంతో సంకేతించబడి ఉండేటువంటి ఈగల్ని మొత్తం పంపించేశావు, ఓకేనా, తొలగించేసావు అన్నట్టుగా అక్కడ ఆ పదం ఉపయోగించి నిర్మక్షికం అంటే మక్షిక రహితంగా చేశాడని అర్థం. కృతం భవత నిర్మక్షికం. మక్షికం అంటే సమస్యాత్మక ప్రజలు అని అర్థం కూడా ఇచ్చాడు మహోదయ. ఏమి ఇచ్చారండి? సమస్యాత్మక ప్రజలు అంటే టెన్షన్, సమస్యాత్మక ప్రజలు. ప్రజలు అనే మీనింగ్ ఒత్తిడి, ఒత్తిడి అంటా కదా. కృతం భవత నిర్మక్షికం అంటే ఒత్తిడి రహితమైన స్థితిని ఉత్పత్తి చేసావా అన్నట్టుగా. కృతం భవత నిర్మక్షికం. జీ కృతం భవత నిర్మక్షికం. ఈ అర్థం ఎలా వచ్చింది మహోదయ? కృతం భవతాం అంటే తొలగించావనా? నీ ద్వారా నిర్మక్షిక రహితం చేయబడింది అంటే అన్ని తొలగించబడ్డాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి తొలగించబడ్డాయి భావం తీసుకుంటానమాట. భవతా నిర్మక్షికం కృతం అన్ని తొలగించబడ్డాయి. కర్మణిలో అదే కర్మణిలో కదా భవత నీ చేత. అవునండి, భవత అనేది తృతీయ భక్తి వస్తుంది. భవతా నిర్మక్షికం కృతం అంటే అంటే మహోదయ నీవు ఇక్కడి నుంచి సమస్యాత్మక ప్రజలను పంపించేశావు అని అర్థం మహోదయ. ఏంటి? నీవు ఇక్కడి నుంచి సమస్యాత్మక ప్రజలను పంపించేశావు. నిర్మక్షికం అంటే సారు సమస్యాత్మక ప్రజలు అన్నారు కదా మహోదయ. ప్రెషర్ అండ్ టెన్షన్ సమస్య తొలగించేశావు. నువ్వు ఇక్కడి నుంచి సమస్యాత్మక ప్రజలను తొలగించేశావు మహోదయ. ప్రజలనా? మక్షిక మహోదయ అదే మహోదయ, అందుకే డౌట్ వచ్చి అడిగాను. సార్ ఏం చెప్పారా? నిర్మక్షికం అంటే ఫ్రమ్ ట్రబుల్సమ్ పీపుల్ అని ఇచ్చాడు. అంటే సమస్యాత్మక ప్రజలు అని అర్థం కూడా ఇచ్చాడు. సమస్య ప్రజలను తొలగించేశాడు అని అర్థం. ఒత్తిడిని తొలగించేసుకున్నాడు. ఈ సమస్యాత్మకం అని ఎందుకు ఇచ్చాడో అక్కడ తెలియదు. ఇక్కడైతే అలాంటి అర్థం లేకపోయినా వాళ్ళు వాడారు అంతే. నిర్మక్షికం అనే దానికి సమస్యాత్మకం అనేది కూడా యాడ్ చేశారు దీనికి. యాక్చువల్లీ మరి ఎందుకో మన వాక్యంలో నిషేధాత్మక చెప్పడం ముఖ్యం అనమాట. అక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం తొలగించేసి ఏంటి తొలగించా అని దానికి డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసామట. భవత నిర్మక్షికం కృతం అంటే మక్షిక రహితంగా చేసావు, దాన్ని మొత్తం శాంతం చేసావు, అన్నిటిగా తొలగించేసావు, అన్నిటిని తొలగించేసావు, ఏమీ లేవు ఇక్కడ, రహితం చేసావు అనే భావంతో ఇచ్చాడు. బట్ నిర్మక్షికం కృతం అని రాసుకోండి. కృతం భవత నిర్మక్షికం ద్వారా నిర్మక్షికం చేయబడింది. నెక్స్ట్ వాక్యం. తెలుగు వాక్యం ఏం రాయాలండి? ఏంటండి తెలుగు వాక్యం ఏం రాసుకోవాలి? తెలుగు వాక్యమా? మీ ద్వారా మక్షిక రహితం చేయబడింది. ఓకే. మహాత్ములకు ఏది పరోక్షము? మహాత్ములకు ఏది పరోక్షము? కిం ఈశ్వరానాం పరోక్షం. సంకేతం ఇవ్వచ్చు. కిం ఈశ్వరానం, మహాత్మ శబ్దం ఈశ్వరుడి శబ్దంతో పోల్చి చెప్పారు ఇక్కడ. కిం ఈశ్వరానం పరోక్షం, ఈశ్వరుడికి పరోక్షం ఉంటుందా అంటే ప్రత్యక్షమని చెప్పి. కిం ఈశ్వరానం అంటే ఐశ్వర్యం ఈశ్వరుడు అంటామట. కిం ఈశ్వరానం పరోక్షం ప్రశ్నవాచకం.
కిం ఈశ్వరాణం పరోక్షం. కిం ఈశ్వరాణం పరోక్షం. నెక్స్ట్ వాక్యం. అంటే ఈ పరోక్షం అంటే ఉంటుంది, ఎవరికి ఆ పరోక్షం అంటే ఏది ఉండదని అర్థం. ఓకే, నెక్స్ట్ ఘా రాసుకోండి. క్రియాసన వర్గ, క్రియా సంబంధి వర్గంలో ఏ వస్తువులు ఉంటాయో వాటి సంబంధి ఉదాహరణ రాసుకోండి. క్రియాసన వర్గ సంబంధి తెలుగు వాక్యాలకు సమాధానం. ఒకటో వాక్యం, ఆంగ్లేయుల యొక్క ఆటల్లో హాకీ, ఫుట్బాల్ వినిన. రాసుకోండి. ఆంగ్ల క్రీడాసు ఇది సంకేతం ఇవ్వచ్చు. ఆంగ్ల క్రీడాసు హాకీ అంటే ఎష్టి క్రీడ. ఆంగ్ల క్రీడాసు ఎష్టి క్రీడ పాదకందుకః. ఆంగ్ల క్రీడాసు ఎష్టి క్రీడ పాదుకందుకః. ఎష్టి క్రీడ పాదుకందుకః. క్షేపకందుకః వాలీబాల్. క్షేపకందుకః. పత్రి క్రీడ అంటే బ్యాడ్మింటన్. పత్రి క్రీడ అపిచ ప్రక్షిప్త కందుక క్రీడ అంటే టెన్నిస్ యొక్క క్రీడ. ప్రక్షిప్త కందుక క్రీడ ప్రక్షిప్త కందుక క్రీడ అత్యధిక ప్రసిద్ధశ్చ. అతి ప్రసిద్ధశ్చ ఇవన్నీ అన్నమాట. ప్రక్షిప్త కందుక క్రీడా అతి ప్రచలితః ప్రసిద్ధశ్చ. నెక్స్ట్ వాక్యం. ఎష్టి క్రీడ. నెక్స్ట్ వాక్యం అంటే హాకీ గేంద్ బంతి చేత, బ్యాడ్మింటన్ కాక్ చేత, టెన్నిస్ గేంద్ చేత ఆడబడుతుంది అని చెప్పాం కదా, దానికి రాసుకోండి. ఎష్టి క్రీడ కందుకేన. ఎష్టి క్రీడ కందుకేన. నెక్స్ట్ వాక్యం ఉంటుంది దాంట్లోనే. ఎష్టి క్రీడా కందుకేన బ్యాడ్మింటన్. పత్రిక్రీడ పత్రిన అంటే కాక్ చేత. పత్రిక్రీడ పత్రిన. పత్రా కదా మహోదయ. పత్రిని శబ్దం అన్నమాట.
దానికి పత్ర అండి తృతీయ. పత్ర వచ్చిందా, పత్రినా వచ్చిందా? ఇక అక్కడ పోతుంది మళ్ళీ. పత్రినా పత్రిన్ వచ్చిందండి, చిడియా. చిడియా కాదండి. ఇక చిడియా అంటే కాక. చిడియా కాక అంటాం కదా, అందుకే పత్రినా. ఇది తృతీయ నా భక్తి ఏకవచనం ఏంటండి? నా ఏది తీసుకోవాలండి? అనానా? ఇక్కడ అనా వస్తుంది. ఎందుకంటే రికారం రేపు ఉంది కదా. పత్రినా అనా తీసుకోండి. పత్రిక్రీడ పత్రినా, పత్రినా అనా వస్తుంది. నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ కామ పెట్టి అందులోనే. అపిచ టెన్నిస్ కా ఖేల్, టెన్నిస్ అని చెప్పాం కదా. ప్రక్షిప్త కందుక క్రీడ, 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 కందుకేన క్రీడంతే. क्रीडन्ते ने क्रीडन्ति खेला जाते हैं. ఇక్కడ మనకు ఒకేలా మందిని खेले जाते हैं. क्रीड्यन्ते, क्रीड्यते, क्रीड्यते, क्रीड्यन्ते రాయండి కర్మవాచ్యంలో. క్రీడ్యంతే, క్రీడ్యంతే కర్మవాచ్యం రాసుకోండి. ప్రక్షిప్త కందు క్రీడ కందుకేన క్రీడ్యంతే. క్రీడ్యంతే అంటే ఆడబడతాయి. అస్తు. నెక్స్ట్, బ్యాడ్మింటన్ యొక్క కాక్ తేలికగా ఉంటుంది. పత్రిక్రీడాయాః, పత్రిక్రీడాయాః, పత్రిక్రీడాయాః కాష్ట పరిష్కరః, పత్రిక్రీడాయాః కాష్ట పరిష్కరః, పరిష్కర రాకెట్. పత్రిక్రీడాయాః కాష్ట పరిష్కరః, కాష్ట పరిష్కరః లఘుః, లఘుః అంటే తేలికగా. లఘుః కాష్ట పరిష్కరః లఘుః. ఇది బ్యాడ్మింటన్ కి పత్రిన మహోదయ చిడియా కదా. ఇక్కడ బ్యాడ్మింటన్ అండి, బ్యాడ్మింటన్. ఓకేనా? దాని బ్యాడ్మింటన్ యొక్క ర్యాకెట్ ఎలా ఉంటుంది? ర్యాకెట్ కి మనకి ఇప్పుడు పదం వచ్చింది, కాష్ట పరిష్కర వచ్చింది. భాషం కాష్ట పరిష్కర శబ్దాన్ని ఉపయోగించాం, అది శబ్ద కోసం గమనించండి. టెన్నిస్ కి రాకెట్ మహోదయ, బ్యాడ్మింటన్ కి షటిల్ కాక్ కదా మహోదయ, చిడియా అని ఇచ్చాడు కదా మహోదయ. చూడండి, నా అభిప్రాయం చెప్పాను. అని ఇక్కడ వాక్యం ఏంటి మనకు? బ్యాడ్మింటన్ ఇచ్చామండి, టెన్నిస్ కానీ ఇక్కడ ఏంటి మనకు? అది మనకు ఇచ్చిన ప్రయోగాన్ని బట్టి శబ్దకోశంలో టెన్నిస్ కి ఎక్కడ ప్రయోగం చేయలేదు మనం, అది ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా బ్యాడ్మింటన్ ఇచ్చేది పత్రిక్రీడ ఇచ్చారన్నమాట శబ్దకోశంలో. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉండే వర్తమాన సమయంలో దాన్ని ఎలా టెన్నిస్ కి రాకెట్ ఉపయోగిస్తుంది అనేది అది వర్తమాన ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రయోగజాలం మనకి ఇచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే, ఓకేనా, పత్రిక్రీడ బ్యాడ్మింటన్ పత్రిక్రీడగా చెప్పుకున్నాం కాబట్టి పత్రిక్రీడాయాః కి రాకెట్ అని చెప్పాము అక్కడ, కాబట్టి అదే తీసుకున్నాం అనమాట. లఘుః. అలాగే
టెన్నిస్ కూడా ఇచ్చాను, టెన్నిస్ కు పక్కన ఇచ్చాడు, అది కూడా ఇచ్చారు, దాన్ని కూడా దాన్ని అదే అంటామంట. టెన్నిస్ కూడా ఇచ్చారు. అప్పుడు ప్రక్షిప్త కందుక క్రీడాయాః కాష్ట పరిష్కరః గురుః వర్తతే. మీరు చెప్పినది అది కూడా వచ్చింది, గురుః వర్తతే. గురుః వర్తతే. టెన్నిస్ అనేది మనకి ఇక్కడ టెన్నిస్ ఏకవస్తు ద్వయరూపేణ ప్రక్షిప్త కందుక క్రీడాయాః కాష్ట పరిష్కరః గురుః వర్తతే. గురుః వర్తతే. గురుః వర్తతే. గురుః వర్తతే. నెక్స్ట్ వాక్యం ఒకటి రాసుకుని, ఆట మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నది. ఆట మైదానంలో క్రీడాయాః మైదానే, లేదా క్రీడా మైదానే సమస్త పదం, క్రీడా మైదానే క్రీడాక్షేత్రే ఇచ్చాడండి. క్రీడాక్షేత్రే అంటే క్రీడా మైదానే క్రీడాక్షేత్రే పాదకందుకః క్రీడా ప్రతియోగిత భవతి. పాదకందుకః క్రీడా ప్రతియోగిత భవతి. మ్యాచ్ అంటే క్రీడా ప్రతియోగిత భవతి, జరుగుతున్నది. క్రీడాక్షేత్రే క్రీడా ఉద్యానే కాదు ఇక్కడ మైదానే, క్రీడా మైదానే లేదా క్రీడాక్షేత్రే పాదకందుకః పాదుకందుకస్య క్రీడా ప్రతియోగిత భవతి. షష్ఠీ విభక్తికి చెప్పండి. ఇక్కడ షష్ఠీ విభక్తి. పాదుకందుక అంటే ఫుట్బాల్ యొక్క మ్యాచ్ అవుతుంది. పాదుకందుకస్య క్రీడా ప్రతియోగిత భవతి. క్రీడాక్షేత్రే పాదుకందుకస్య క్రీడా ప్రతియోగిత భవతి. క్రీడా ప్రతియోగిత భవతి. పాదకందుక క్రీడాయాః ప్రతియోగిత భవతి కూడా అనొచ్చు కదా మహోదయ. పాదుకందుక పుల్లింగ శబ్దం, అందుకే పాదుకందుకస్య అని చెప్పాను. ఓకేనా? అస్తు మహోదయ. ఇది క్రీడా ప్రతియోగిత ప్రథమ ఉంటుంది అన్నమాట. క్రీడా ప్రతియోగిత భవతి. అస్తు. ఈ రకంగా ఈ వాక్యాలు 4 వాక్యాలు చూస్తే మిగిలిన వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకున్నాం అండి. అది చెప్పుకొని మిగిలిన అంశాలు మిగిలిన నూతన 20 అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకుందాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చిన్న సందేహం మహోదయ. అందరికీ మహోదయ ఒక్కసారి చెప్పరా నమస్తే వాక్యం? మహోదయ. క్రీడాక్షేత్రే పాదకందుక